అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద రచించిన కర్మయోగం నుండి కర్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి భాగానికి స్వాగతం. కర్తవ్యం అంటే ఏమిటో స్వామి వివేకానంద మాటల్లో ఈ భాగంలో తెలుసుకుందాం. కర్మయోగ విశ్లేషణలో కర్తవ్యం అంటే ఏమిటో గ్రహించడం అత్యవసరం. నేనొక పనిని చేయవలసి ఉన్నప్పుడు అది నా ధర్మమని, అంటే కర్తవ్యమని మొట్టమొదట నేను గ్రహించాలి. తరువాత ఆ పనిని నిర్వర్తించడానికి నేను సమర్థుడనవుతాను. ధర్మాన్ని గురించిన వివిధ దేశాలలో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. మహమ్మదీయుడు ఖురానులో చెప్పబడిందే తన ధర్మమంటాడు. క్రైస్తవుడు బైబిల్లో చెప్పబడిందే తన ధర్మమని బల్లగుద్ది చెబుతాడు. భిన్న జీవిత పరిస్థితులను, విభిన్న చారిత్రక యుగాలను, వివిధ దేశాలు అనుసరించే ధర్మాన్ని గూర్చిన అభిప్రాయాలు వ్యతిరేక్తంగా ఉండడం మనం చూస్తున్నాం. సర్వసామాన్యంగా కొన్ని శబ్దాలను నిర్వచించడం ఎలా అసాధ్యమో అలాగే ధర్మం ఇలాంటిదని నిర్వచించడం అసాధ్యం. ఆచరణలో ధర్మరీతిని, ధర్మానుష్ఠానం వల్ల కలిగే ఫలాలను గమనిస్తే ధర్మం అంటే ఎలాంటిదో కాస్త మనకు బోధపడుతుంది. కొన్ని సంఘటనలు మన కళ్ళ ఎదుట జరిగేటప్పుడు సహజంగానో శిక్షణ చేతనో ఒక విధంగా ప్రతిస్పందించే అంతఃప్రేరణ మనందరికీ ఉంది. ఇలాంటి ప్రేరణ కలుగగానే ఆ అవస్థను గూర్చి మనస్సు ఆలోచన సాగిస్తుంది. ఒక్కొక్కప్పుడు కొన్ని పరిస్థితులలో ఫలానా విధంగా వర్తించడం సబబని మనస్సు తలుస్తుంది. మరొకప్పుడు ఆ పరిస్థితులలోనే ఆ విధంగా వర్తించడం మంచిది కాదని తలుస్తుంది. యోగ్యుడైన ప్రతి మానవుడు తన అంతఃకరణ ప్రవృత్తిని అనుసరిస్తాడని ధర్మాన్ని గూర్చి సర్వత్రా ఉన్న జనాభిప్రాయం. కానీ ఒక కార్యాన్ని ధర్మమని ఎలా నిర్ణయించటం? కళ్ళ ముందు గోమాంసం ఉంటే క్రైస్తవుడు ప్రాణరక్షణార్థం దానిని తాను తినకున్నా, మరొకడికి పెట్టకున్నా తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని అతడు తప్పకుండా భావిస్తాడు. కానీ హిందువు గోమాంసాన్ని తాను తినడానికి, ఇతరులకు పెట్టడానికి కానీ సాహసిస్తే తన ధర్మాన్ని తాను నిర్వర్తించలేదని నిశ్చయంగా భావిస్తాడు. హిందువు చదివిన చదువు, గరిపిన శిక్షణ అతన్ని అలా భావింపజేస్తాయి. గత శతాబ్దంలో భారతదేశంలో పేరు మోసిన దగ్గులు అనే బందిపోటు దొంగలు ఉండేవారు. వారు తమ బారిన పడ్డ వారినంతా చంపి వారి ధనాన్ని దోచుకోవడమే తన ధర్మమని భావించేవారు. ఎంతమందిని చంపితే తమకు అంత మేలు చేకూరుతుందని తలచేవారు. వీధిలో వెళ్ళి ఒక వ్యక్తిని మరొకరిని తుపాకీతో కాల్చి చంపితే మామూలుగా అలాంటి వాడు తను చేసిన పనిని గూర్చి పశ్చాత్తాపపడవచ్చు, పాపం చేశానని అనుకోవచ్చు. కానీ అతడే సైన్యంలో సైనికుడై ఒకణ్ణి కాదు 20 మందిని చంపినా ఆ పనికి ఆనందించి తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వహించానని తప్పక భావిస్తాడు. కాబట్టి చేయబడ్డ పనిని బట్టి ధర్మ నిర్ణయం జరగబోదని సుస్పష్టం. ధర్మాన్ని బట్టే ధర్మం నిర్ణయించడం పూర్తిగా అసాధ్యం. కానీ కర్త యొక్క స్థితిని బట్టి చూస్తే ధర్మం అనేది ఉంటుంది. మనలను భగవంతుని వద్దకు చేర్చే ఏ కార్యమైనా సత్కార్యమే. అదే మన ధర్మం. మనలను అధోగతి నొందింపజేసేది ఏదైనా దుష్కార్యమే. అది మన ధర్మం కాదు. ఇలా కర్మమునర్చే మన మనస్థితిని అనుసరించి కొన్ని కార్యాలు మనల్ని ఉద్ధరించి మనకు ఉదాత్తత కల్పించగలిగినవై ఉండగా, మరికొన్ని మనలను పశుప్రాయులుగా చేసి అధోగతి నొందిస్తాయని గ్రహించాలి. కానీ సర్వజనుల సర్వావస్థల దృష్టికోణంలో ఏ కార్యానికి ఎలాంటి ప్రవృత్తి ఉందో నిర్ధారించి చెప్పడం సాధ్యం కాదు. అయినా ధర్మాన్ని గురించి సర్వకాలాలలోనూ, సర్వదేశాలలోనూ, సర్వవర్గాల వారు ఆమోదించిన ఆదర్శం ఒకటి ఉంది. అది పరోపకారాః పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చెయ్యడమే పుణ్యం, పరులను పీడించడమే పాపం.
అనే సంస్కృత వాక్యములో సూచించబడింది. పుట్టుక చేత, సంఘంలోని స్థానం చేత నిర్వర్తింపవలసి వచ్చే ధర్మాలను భగవద్గీత తరచుగా వెలిబుచ్చుతుంది. జీవితంలోని వివిధ కార్యకలాపాల పట్ల మానవుడి మానసిక నైతిక వైఖరిని వారి జన్మ సంఘంలోని వారి స్థానంలో చాలా వరకు నిర్ణయిస్తాయి. కాబట్టి మనం ఏ సంఘంలో జన్మించామో దాని ఆదర్శాలకు ఆచారాలకు అనుగుణమైన ఉన్నతిని ఉదాత్తతను కలిగించే కర్మలు నిర్వర్తించడమే మన ధర్మం. కానీ అన్ని సంఘాలలోనూ అన్ని దేశాలలోనూ ఒకే విధమైన ఆదర్శాలు కానీ ఆచారాలు కానీ ఉండవని మనం ముఖ్యంగా గమనించాలి. ఈ నిజాన్ని గ్రహించకపోవడమే ఇంకొక దేశం విద్వేష భావాలను పెంచుకోవడానికి గల మూల కారణం. అమెరికా దేశస్థుడు దేశాచారాన్ని అనుసరించి తన దేశస్థుడు ఏమి చేస్తాడో అదే ఉత్తమోత్తమ ధర్మమని, తన ఆచారాన్ని అనుసరించని ప్రతి ఒక్కడూ పరమ దుర్మార్గుడని భావిస్తాడు. హిందువు తన ఆచారాలు మాత్రమే సరైనవని, ప్రపంచంలోనే ఉత్తమోత్తమాలని అనుకుంటూ వాటిని అనుసరించని వారు పరమ దుర్మార్గుడని తలుస్తాడు. సహజంగా మనందరం ఈ పొరపాటే పడుతుంటాం. కానీ ఇది చాలా హానికరం. లోకంలోని దయారాహిత్యానికి, క్రూరతకు సగం దాకా ఇదే కారణం. నేను ఈ దేశానికి అంటే అమెరికాకు వచ్చి చికాగో ప్రదర్శనను చూస్తూ ఉంటే వెనక నుండి ఎవరో నా తలపాగాను లాగారు. వెనక్కి తిరిగి చూస్తే చక్కటి వస్త్రధారణతో ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. నేను అతడితో మాట్లాడేసరికి నాకు ఇంగ్లీషు వచ్చని గ్రహించి అతడు చాలా సిగ్గుపడ్డాడు. ఆ బజారులోనే మరొకప్పుడు ఒక వ్యక్తి నన్నొక్క తోపు తోశాడు. కారణమేమని నేను అడిగితే అతడు సిగ్గుపడి ఆ విధమైన దుస్తులు ఎందుకు ధరించారని అడిగి క్షమాపణ వేడుకున్నాడు. వీరి సానుభూతి అంతా తమ వేషభాషలనే సరిహద్దులతో బంధింపబడి ఉంది. లోకంలో శక్తివంతమైన దేశాలు బలహీన దేశాలను అణచివేసి బాధించడానికి చాలా వరకు ఈ దురభిమానమే కారణం. దీనివల్ల సోదర మానవకోటి పట్ల వారి సోదర భావం ఇంకిపోతుంది. తనలాగా నేనెందుకు దుస్తులను ధరించలేదని నా కాషాయ వస్త్రాలను చూసి నన్ను అవమానించాలని చూసిన ఆ వ్యక్తి నిజానికి సజ్జనకుడై సత్పౌరుడై ఉండి ఉండవచ్చు. కానీ తనకంటే విభిన్న రీతిలో వస్త్రధారణ చేసుకున్న వ్యక్తిని చూడగానే అతడి సహజమార్ధవం సమసిపోయింది. అన్ని దేశాలలోనూ పరాయి దేశస్థులు కొల్లగొట్టబడతారు. ఎందుకంటే తమను తాము ఎలా కాపాడుకోవాలో వారికి తెలియదు. అందుచేత తాము చూసిన వ్యక్తులను గురించి తప్పుడు అభిప్రాయాలను కొనిపోతాడు. నావికులు, సైనికులు, వర్తకులు విదేశాలలో ఎంతో వింతగా ప్రవర్తిస్తారు. స్వదేశంలో ఉన్నప్పుడు కలలో కూడా అలా ప్రవర్తింపతలచరు. అందుకే కాబోలు చైనా వారు యూరోపియన్లను, అమెరికన్లను విదేశీ దెయ్యాలు, ఫారిన్ డెవిల్స్ అంటారు. పాశ్చాత్య జీవన విధానంలో దయా సౌజన్యాలను చూసి ఉంటే వాళ్ళు ఇలా పలుకరు. స్వామి వివేకానంద రచించిన కర్మయోగంలోని కర్తవ్యం అంటే ఏమిటి మొదటి భాగం ఇప్పటి వరకు తెలుసుకున్నాము. మిగిలినటువంటి భాగాలు తర్వాతి ఎపిసోడ్లలో విందాము. ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. విన్నందుకు ధన్యవాదాలు.